హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే పోతుంది అండ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి లైక్ కాంపిటేటివ్కి ఏ ఎగ్జామ్ రిలేటెడ్ అయిన అడ్మిట్ కార్డ్స్ అండ్ లైక్ రిటర్న్ టెస్ట్ డీటెయిల్స్ కానీ అండ్ కీస్ ఇవన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు కూడా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ఛానల్ నుంచి లైక్ మన తెలుగు ఛానల్ నుంచి ఈ ఛానల్ నుంచి మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తాయి, మీకు చాలా యూస్ఫుల్ అవుద్ది. అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చాలామంది ఇలాంటి వీడియోస్ గురించి చూస్తుంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే లైక్ రీసెంట్గా మనకి ఎస్ఎస్సికి ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి అయితే లైక్ స్లాట్ బుకింగ్ కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఫ్యూచర్లో ఒక 10 to 15 డేస్లో. చాలామంది ఏంటంటే ఒక 30 days ప్లాన్ కానీ ఇలా లైక్ కొంతమందికి తెలుసు, కొంతమంది తెలీదు. ఎవరికైతే 30 days ప్లాన్ కావాలో లైక్ వాళ్ళకైతే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా, ఎలా ప్రిపేర్ అవ్వాలి, లైక్ ఒక 30 daysలో యావరేజ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, మ్యాక్సిమం ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి ఒక 30 daysలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒకవేళ ప్రిపరేషన్లో లేకపోయినా యావరేజ్ స్టూడెంట్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో నేను చెప్తాను. అండ్ ఫస్ట్ ఏంటంటే లైక్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది జస్ట్ చిన్న లుక్ వేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిబిటి ఎగ్జామ్ ఉంటుంది అండ్ టోటల్ క్వశ్చన్స్ అయితే అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 160 అండ్ టైం పీరియడ్ వచ్చేసి 60 minutes. ఓకేనా, ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, అది లైక్ మీకు కూడా తెలుసు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ లైక్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 marks 40 అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 అండ్ ఎలిమెంట్ లైక్ మ్యాథమెటిక్స్ అంటే అథమెటిక్ యాప్టిట్యూడ్ ఉంది కదా, అది 20 marks అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ 20 marks. ఓకే, టోటల్ 80 క్వశ్చన్స్ అండ్ 160 marksకి. ఓకేనా, అండ్ ఇక్కడ రీజనింగ్ లైక్ మనం చూసుకున్నట్లయితే ఎనాలజీస్ అండ్ సిమిలారిటీస్ డిఫరెన్సెస్ అండ్ ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే లైక్ మనం ఫిల్టర్ చేసి ఇచ్చామన్నమాట లైక్ ఇక్కడ నుంచి. ఓకేనా, అండ్ కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, నంబర్ ఆల్ఫాబెట్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్, లైక్ ఇక్కడ ఏవైతే మీకు చూపిస్తున్నాను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలో ఎంత అయిపోతుంది కదా, జస్ట్ మీకు చూపిస్తున్నా, మీరు ఒకసారి చూసుకోండి. అండ్ 30 days ప్లాన్ కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ కూడా, కరెంట్ అఫైర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియా జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఎకనామిక్స్ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ జనరల్ సైన్స్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, కల్చర్ అండ్ హెరిటేజ్, స్పోర్ట్స్, అవార్డ్, బుక్స్, అదర్స్ అండ్ స్ట్రాటజీకి రిలేటెడ్ ఇండియా కంట్రీస్. ఇవి మాత్రం అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే టాపిక్స్ ఇస్తానో కీవర్డ్స్ అనమాట, ఇవన్నీ మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే కరెక్ట్గా సరిపోద్ది. అండ్ మ్యాథమెటిక్స్ లైక్ మన అథమెటిక్ అండ్ రీజనింగ్, ఇందులో ఏవైతే టాపిక్స్ ఉన్నా పర్ఫెక్ట్గా మీరు బేసిక్ అంటే యావరేజ్గా నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ ఇది ఇక్కడ ఇంగ్లీష్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లైక్ ఎర్రర్స్, స్పాటింగ్, సినామ్స్ అండ్ యాడెన్స్, ప్యారసిస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ లైక్ ఇవన్నీ. ఓకేనా, అండ్ హిందీ అండ్ ఇంకొకటి లైక్ ఇప్పుడు మీకు 30 days ప్లాన్ అని నేను ఇప్పుడు చెప్తాను. 30 daysలో అంటే ఎలా ప్రాపర్ ప్లాన్ ఎలా చేసుకోవాలనేసి. లైక్ ఇక్కడైతే మన జీడీ కాన్సెప్ట్ 30 days ప్రిపరేషన్ ప్లాన్ అయితే మనం లైక్ చేసాము. లైక్ డైలీ ఒక 5 to 6 hours, ఎక్కువ కూడా కాదు, 24 hours 5 to 6 hours అయితే ప్లాన్ ఇది. అండ్ రీజనింగ్ 1 to 1.5 hours అండ్ మ్యాథ్స్ 1.5 గంటన్నర, లైక్ జీకే గంట 1 to 1.5 hours అండ్ ఇంగ్లీష్ కూడా 1 hour అండ్ రివిజన్ 30 to 45 minutes. ఓకేనా, అండ్ ఇప్పుడు ఫస్ట్ వీక్ చూసుకున్నట్లయితే Day 1 to Day 7 బిల్డ్ బేసిక్స్, అంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి లైక్ మీకు బేసిక్స్ అన్నీ వచ్చు. లైక్ మళ్ళీ ఆ బేసిక్స్ ఒక్కొక్కటి మీరు లైక్ చదువుకుంటూ రావాలి. రీజనింగ్ డైలీ Day 1 and 1 to 2 days analogy calculation and day 3 series number and alphabet, Day 4 coding decoding, Day 5 blood relations, direction and distance and mixed practice and 30 to 40 questions. ఓకేనా, అండ్ ప్రతిదీ 30-40 క్వశ్చన్స్ మీరు చేసుకుంటే అండ్ ఓన్లీ బేసిక్స్ Day 1లో ఇది రీజనింగ్ ఏదైతే 1.5 hours మీరు స్పే చేస్తున్నారో అందులోని ఇవన్నీ అయిపోవాలి. అండ్ లైక్ మ్యాథ్స్ యాప్టిట్యూడ్, నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం, పర్సెంటేజ్, రేషన్, ప్రపోర్షన్, యావరేజ్, ప్రాఫిట్ లాస్ అండ్ రివిజన్ అండ్ ప్రాక్టీస్. ఓకేనా, అండ్ జీకే, స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లాట్ 6 months అండ్ డైలీ 20 to 30 minutes. ఓకేనా, Day 1 నుంచి Day 7 వరకు. అర్థమైంది. ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, హిందీ లైక్ మీకు తెలిసింది. ఓకేనా, వీక్ 2 Day 8 నుంచి 14 స్ట్రెంగ్త్ కాన్సెప్ట్స్ అంటే లైక్ యాక్యురసీ ప్లస్ పే. ఇక్కడ మీరు ఏం చేయాలంటే
మీరు ఎంత స్పీడ్లో పెడుతున్నారు, లైక్ మీకు యాక్యురసీ లైక్ ఎలా ఉంది, రీజనింగ్, నాన్ వర్బల్, ఫిగరింగ్ సిరీస్, విజువల్ మెమొరీ ప్రాక్టీస్ 40-50 క్వశ్చన్స్ డైలీ. మ్యాథ్స్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ స్పీడ్, డిస్టెన్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మాత్రం మనం ఇక్కడ ఇచ్చాం. జీకే, పాలిటీ, జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోఫిజిక్స్, ఓకేనా. అండ్ ఇంగ్లీష్, synonyms and error spotting, sentence improvement. Day 14 attempt on sectional mock test. అండ్ డే 14కి వచ్చేసి అంటే 2 weeks అయిపోయిన తర్వాత మీరు మోక్ టెస్ట్ అయితే లైక్ మీరు రాయాలి, ఓకేనా. వీక్ 3 డే 15 1 నుంచి 21 ప్రాక్టీస్ అండ్ రివిజన్. ప్రతిదీ కూడా లైక్ ఎగ్జామ్ లెవెల్ ప్రిపరేషన్ అనమాట. లైక్ అంటే ఇక్కడ మీ గోల్ డైలీ రొటీన్, ఒక ఫుల్ సెక్షనల్ టెస్ట్, రీజనింగ్ ఆర్ మ్యాథ్స్, అనాలిసిస్, మిస్టేక్స్, రివిజన్ వీక్, అండ్ జీకే ఫోకస్, కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్ స్కీమ్స్, ఆన్లైన్ అండ్ స్టాటిక్ ఫ్యాక్ట్స్, ఇంగ్లీష్ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. డే 21 2 ఫుల్ మోక్ టెస్ట్, అంటే లైక్ 21 నుంచి 2 మోక్ టెస్ట్ అయితే మీరు రాయాలి. వీక్ 4 అంటే డే 22 to 30 లైక్ ఫైనల్ స్టేజ్ అనమాట ఇది. అండ్ కాన్ఫిడెన్స్ ప్లస్ స్పీడ్, ఇక్కడ మీరు కాన్ఫిడెన్స్తో పాటు స్పీడ్ కూడా పెంచుకోవాలి. అండ్ డే 22-26 ఫుల్ మోక్ టెస్ట్ డైలీ రాయాలి. అనాలిసిస్ ఎవ్రీ మోక్ టెస్ట్ సీరియస్లీ. అండ్ రివిజన్ మ్యాథ్స్, ఫార్మర్స్ అండ్ రీజనింగ్, షార్ట్ కట్, జీకే, ఆన్లైన్ లైక్ ఆన్లైనర్స్ అండ్ ఇంగ్లీష్, హిందీ, గ్రామర్ రూల్స్ అండ్ ఫిజికల్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్. డైలీ రన్నింగ్ 1 to 2 kilometers, పుష్అప్, స్కిప్పింగ్, స్ట్రెంథింగ్. అండ్ లాస్ట్ 3 days మీకు నేను చెప్పేది ఏంటంటే, అండ్ కొత్త టాపిక్స్ ఏమీ చూడొద్దు, ఓన్లీ రివిజన్ అండ్ ప్రాక్టీస్, జస్ట్ ప్రీవియస్ మామూలుగా చూసుకోవడం అండ్ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోవడం, ఓకేనా. అండ్ ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే యాక్యురసీ అటెంప్ట్స్, డోంట్ గెస్ టూ మచ్, అంటే నెగిటివ్గా థింక్ చేయకండి. ఫోకస్ ఆన్ జీకే, రీజనింగ్, ఈజీ స్కోర్ లైక్ అంటే స్కోరింగ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఈజీ స్కోరింగ్ ఏదైతే చేయొచ్చో దానికి అంత టైం పెట్టకండి. ఈ అథమెటిక్ లైక్ వీటికి అయితే మీరు టైం పెట్టండి, ఇంగ్లీష్కి లైక్ జనరల్ లైక్ ఇట్లాంటివి ఉంటాయి కదా, దానికి టైం పెట్టండి. అండ్ లైక్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇది పర్ఫెక్ట్గా మీరు దీన్ని ప్లాన్ చేసుకొని మీరు ఓన్గా కొంచెం ప్లాన్ చేసుకుంటే మీకు ఈజీగా 30 days ప్రిపరేషన్ ప్లాన్ అనేది అయిపోతుంది, ఓకేనా. అండ్ ఈ వీడియో మీకు బాగా యూజ్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఓకేనా గైస్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.